కాశీ క్షేత్రం అనగానే మనకు గుర్తొచ్చేది విశ్వనాథుడు. కాని శివుడు ఆ కాశీలో ఎందుకు వెలిశాడో, అంతకు ముందు ఎక్కడ ఉన్నాడో ఒక విచిత్రమైన కథ ఉంది. పూర్వం గజాసురుడు అనే రాక్షసుడు శివుని కోసం ఘోర తపస్సు చేశాడు. అతని భక్తికి మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు గజాసురుడు ఒక వింత కోరిక కోరాడు. నువ్వు ఎప్పుడు నా కళ్ళ ముందే ఉండాలి, నా గర్భంలోనే, అంటే నా పొట్టలోనే నివసించాలి అని కోరాడు. భక్త సులభుడు కదా. శివుడు మాట ఇచ్చి గజాసురుని పొట్టలో బందీ అయ్యాడు. ఇక్కడ కైలాసంలో పార్వతీదేవికి శివుడు కనిపించక ఆందోళన మొదలైంది. విషయం తెలుసుకుని విష్ణుమూర్తి దగ్గరకు వెళ్లి, నా భర్తను ఎలాగైనా ఆ రాక్షసుడి చేర నుండి విడిపించండి అని వేడుకుంది. అప్పుడు విష్ణువు ఒక అద్భుతమైన నాటకానికి తెర తీశాడు. బ్రహ్మదేవుడు, నందీశ్వరుడు కలిసి గంగిరెద్దుల వారిగా మారు వేషాలు వేశారు. నందిని గంగిరెద్దుగా అలంకరించారు. విష్ణువు పిల్లన గ్రోవి పట్టుకుని గజాసురుని పురవీధుల్లోకి వెళ్లారు. శివుడు లోపల ఉన్నాడు కాబట్టి నందిని చూడగానే గజాసురునికి తెలియని ఆనందం కలిగింది. విష్ణువు పిల్లన గ్రోవి వాయిస్తుంటే నంది అద్భుతంగా నాట్యం చేసింది. ఆ ఆటపాటలకు ముగ్ధుడైన గజాసురుడు, మీ కళకు మెచ్చాను, ఏం కావాలో కోరుకోండి అన్నాడు. అప్పుడు విష్ణువు అసలు రూపంలోకి రాకుండానే, మేము మామూలు గంగిరెద్దుల వాళ్ళం కాదు, మా గంగిరెద్దు శివుని వాహనమైన నంది, దానికి కావాల్సింది దాని స్వామిని మాత్రమే, నీ పొట్టలో ఉన్న శివుడిని బయటకు పంపు అని అడిగాడు. అప్పుడు గజాసురునికి అర్థమైంది, వచ్చిన వారు సామాన్యులు కాదు, సాక్షాత్తు దైవాలని. తన మరణం నిశ్చయమని గ్రహించాడు. శివుని ఉద్దేశించి, స్వామి, నా శిరస్సు లోకాలన్నిటికీ పూజలందుకునేలా వరమివ్వు, నా చర్మం నీ వస్త్రంగా ధరించు అని చివరి కోరిక కోరాడు. శివుడు తదాస్తు అన్నాడు. అంతే, ఒక్కసారిగా గజాసురుని ఉదరాన్ని చీల్చుకుని జ్యోతి స్వరూపంతో బయటకు వచ్చాడు పరమేశ్వరుడు. గజాసురుడు మరణించాడు. కాని శివుని పాదాల చెంత మోక్షం పొందాడు. గజాసురుని చర్మాన్ని శివుడు వస్త్రంగా కప్పుకున్నాడు. అతని తలను వినాయకునికి అమర్చి లోక పూజ్యుని చేశాడు. ఆ తర్వాత అక్కడే విశ్వనాథునిగా లింగ రూపంలో వెలిశాడు. అదే నేటి కాశీ క్షేత్రం.